మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఏంటి రేవంత్, ఈ మధ్య మార్కెట్ వర్గాల్లో ఒక కొత్త పదం అనేది వినిపిస్తుంది, స్ట్రెస్ టెస్ట్ అంట. దీనికి సంబంధించి సెబీ కూడా కొన్ని మార్గదర్శకాలను ఇచ్చిందంటూ కూడా ఇప్పుడు దాని గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నారు. సో ఏంటి అసలు ఈ కొత్త కాన్సెప్ట్? స్ట్రెస్ టెస్ట్ అన్న వర్డ్ వచ్చిన దగ్గర నుంచి పర్టికులర్గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అయితే చాలా స్ట్రెస్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవాళ ఫాల్తో కలిపి దాదాపుగా 13-14% అనుకుంటా దాని ఆల్ టైమ్ హై నుంచి కరెక్షన్ జరిగింది ఆ పర్టికులర్గా స్మాల్ క్యాప్ స్టాక్స్లో. సో బేసిక్గా ఇది ఏదో మార్కెట్లో జరిగిపోతుంది, మార్కెట్ పడిపోతుంది అనటానికి కాదు. ఒకవేళ మార్కెట్ కనుక సడన్గా పడిపోవటం మొదలు పెడితే ఒకేసారి ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళకు ఉన్నటువంటి ఈక్విటీస్ని సెల్ చేయడం మొదలుపెట్టినా, లేదా మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళకు ఉన్నటువంటి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ బేస్డ్ స్టాక్స్ని అమ్మటం మొదలుపెట్టినా ఇప్పుడు ఆ అమ్మేటువంటి స్పీడ్ని టెస్ట్ చేసే ప్రయత్నం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఆర్డర్ పెట్టిన వెంటనే మీకు స్టాక్స్ ఎక్స్చేంజ్ అవ్వాలంటే అక్కడ లిక్విడిటీ ఉండాలి. సో బేసిక్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి టెస్ట్ ఏంటి అని అంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఆ మ్యూచువల్ ఫండ్ స్టాక్స్లో అన్నిటికీ లిక్విడిటీ ఎంత ఉంది, మీరు ఎంత తొందరగా ఒక కస్టమర్ రిడీమ్షన్ చేసిన తర్వాత, అంటే ఒక ఇన్వెస్టర్ రిడీమ్షన్ చేసిన తర్వాత మీరు ఎంత త్వరగా వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేయగలరు అన్నదానికే ఈ స్ట్రెస్ టెస్ట్. సహజంగా మార్కెట్ అనేది స్పీడ్గా కిందకి పడేటప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో కాదు కానీ చిన్న కంపెనీస్లో లిక్విడిటీ ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా మీరు నేను ఒక చిన్న పోర్ట్ఫోలియో ఒక 5 లక్షలు ఒక 10 లక్షల వాల్యూ ట్రాన్సాక్షన్ చేయాలి అని అంటే మనకు లిక్విడిటీ వెంటనే దొరుకుతుంది, మనకు ప్రాబ్లం ఉండదు. అదే ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఒక 50 కోట్లకో ఒక 100 కోట్లకో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయాలి అని అంటే దానికి ఈక్వలెంట్ వాల్యూలో వాళ్ళకి లిక్విడిటీ దొరకదు. సో బేసిక్గా పర్టికులర్గా స్మాల్ క్యాప్స్ లాంటి వాటిల్లో ఈ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎంత స్పీడ్గా దాన్ని లిక్విడేట్ చేయగలుగుతాము అనే విషయాన్ని మనం జనాలకి తెలియజేయాలి అనేది సెబీ ఉద్దేశం. సో బేసిక్గా అందరూ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు దాంట్లో లిక్విడిటీ ఎక్కువ, మేము ఈజీగా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అన్న దాంట్లో ఉంటారు. సో బేసిక్గా ఈ లిక్విడిటీ లేకపోవటం వల్ల కూడా మనకు ఆ మ్యూచువల్ ఫండ్ పర్టికులర్గా ఫండ్ మీద కొంత ప్రెషర్ బిల్డ్ అవుతుంది అనే ఒక విషయాన్ని కూడా జనాలకు తెలియాలి. సో మీకున్నటువంటి ఆ ఫండ్లో ఉన్నటువంటి స్టాక్స్లో ఆ లిక్విడిటీ రేషియో ఏంటి అనేది కూడా మీరు డిస్ప్లే చేయాలి అన్న ఒక కొత్త రూల్ని పాస్ చేశారు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో పార్టిసిపేషన్ చాలా ఎక్కువగా పెరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 9 crore యాక్టివ్ డీమ్యాట్ అకౌంట్ ఫార్మేషన్ జరిగింది. సో ఇంత యాక్టివ్ డీమ్యాట్ అకౌంట్స్ ఫార్మేషన్ ద్వారా ఆల్మోస్ట్ మనకి ప్రతి నెల 16-17 వేల కోట్ల రూపాయలు ఎస్ఐపి రూపంలో మార్కెట్లోకి డబ్బులు పంపిణీ అవుతున్నాయి, లంసమ్ అమౌంట్స్ మార్కెట్లోకి పంపిణీ అవుతున్నాయి. అంటే ఆల్ టుగెదర్ ఇంత హ్యూజ్ అమౌంట్ మనకి రీటైలర్స్ ద్వారా వస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయితే వాళ్ళు కూడా రిడెంప్షన్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే మనం వాళ్ళ ఫండ్ని వెంటనే రీటైలర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతామా లేదా అన్న దాని గురించే ఈ స్ట్రెస్ టెస్ట్. ఇప్పుడు స్ట్రెస్ టెస్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ ఓకే, లిక్విడిటీ లేని స్టాక్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దట్ డజంట్ మీన్ ఆ ఫండ్ బ్యాడ్. సో బేసిక్గా ప్రతి స్టాక్లో లిక్విడిటీ ఉండాలి అని కాదు, లిక్విడిటీ లేని స్టాక్ బ్యాడ్ అని కూడా కాదు. అది ఎన్ని స్టాక్స్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకుని లిక్విడిటీ డిపెండ్ అవుతుంది. చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్కి లిక్విడిటీ లేని ప్రాబ్లం కూడా ఉంది. దట్ డజంట్ మీన్ దట్ కంపెనీ ఈజ్ బ్యాడ్. సో బేసిక్గా మనం ప్రతి దాన్ని లిక్విడిటీ లేదు కాబట్టి అది బ్యాడ్ మ్యూచువల్ ఫండ్ అని చెప్పి మనం జడ్జ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో బేసిక్గా ఏంటి అని అంటే ఈ లిక్విడిటీ రిపోర్ట్ అనేది కనుక జనరేట్ అయితే ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ పారామీటర్ని బేస్ చేసుకొని తన పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ప్రాపర్గా చేయగలుగుతాడు. 2, ఆ పర్టికులర్ ఫండ్ మేనేజర్ కూడా ఈ రేషియోస్ని దృష్టిలో పెట్టుకొని ఫండ్ ఎలోకేషన్ అనేది జాగ్రత్తగా చేస్తారు అనే దాంట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇమీడియట్గా ఆ లిక్విడిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత లో లిక్విడిటీ స్టాక్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఫండ్ అమ్మేయాలా మనం అని అంటే అంత అవసరం కూడా లేదు. గత దాదాపుగా 4-5 months నుంచే ఫండ్ మేనేజర్స్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో వాళ్ళ ఫండ్ పంపింగ్ తగ్గించేశారు. సో బేసిక్గా మనంతా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం మనకైతే ఉంది అని నేను అనుకోవట్లేదు. సో బేసిక్గా మనకి లిక్విడ్ బేస్డ్ ఫండ్స్ అంటే డెప్ట్ బేస్డ్ ఫండ్స్లో కూడా వాళ్ళ ఫ్లోని పెంచే ప్రయత్నం చేశారు. సో బేసిక్గా ఏదైతే ఇప్పుడు రిపోర్ట్ జనరేట్ అవుతుందో అది మార్కెట్కి నెగిటివ్ అని కాదు, కానీ సో బేసిక్గా జనాలందరికీ ఇది ఒక కొత్త టర్మ్ అవ్వటము, మన మార్కెట్లో ఎటువంటి ఎక్స్పెరిమెంట్ అనేది కొత్తది అవటంతో ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయింది. ఒకవేళ స్ట్రెస్ టెస్ట్లో లిక్విడిటీ కనుక తక్కువ ఉండే ఫండ్స్ ఎక్కువ ఉన్నాయని కనుక రిపోర్ట్ వస్తే ఇమీడియట్గా రీటైలర్స్ అందరూ అమ్మేస్తారా? సో బేసిక్ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి, అమ్మాల్సిన అవసరమూ లేదు.
మనం కంగారు పడాల్సిన అవసరం ఎటువంటి లేదు. యాజ్ ఆఫ్ నో ఎస్ ఓవర్ వాల్యుయేషన్లో ఉంది కాబట్టి మార్కెట్ డిప్ అవుతుంది, దేర్ ఇస్ నో డౌట్. అంటే పర్టికులర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి అది డిప్ అవుతున్నాయి, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. ఇప్పుడు లిక్విడిటీ లేదు కాబట్టి ఇంకా డిప్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో బేసిక్గా ఇప్పుడు డిప్ అవుతుంది కారణం అదొక్కటే అని చెప్పి అందరూ అనుకుంటున్నారు, జస్ట్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ టెస్ట్ లేకపోతే సెబీ చర్యల వల్లే అని అనుకుంటున్నారు. అది కూడా ఒక కారణం, అది ఒకటే కారణం అయితే కాదు. సో దానికి వన్ మేజర్ రీజన్ ఇస్ డెఫినెట్లీ ద ఓవర్ వాల్యుయేషన్ అండ్ అనదర్ రీజన్ ఇస్ డెఫినెట్లీ ఈ సెబీ తీసుకున్నటువంటి చర్యలు కూడా దాంట్లో మనకు భాగమై ఉన్నాయి. అంటే ఏదో జరిగిపోతుందన్న ఒక ఎస్. సో సహజంగా ఏమవుతుందంటే సార్, బుల్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడే సహజంగా ఫ్రాడ్స్ కూడా జరుగుతాయి. అంటే ఆ స్టాక్స్ని మనం ఆపరేట్ చేసే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఆపరేటెడ్ అంటే అసలు దాని వాల్యుయేషన్స్తో కంపేర్ చేస్తే ఆ స్టాక్ యొక్క ప్రైస్ని తీసుకెళ్ళి అక్కడ కొండల మీద కూర్చోబెడుతూ ఉంటారు. సో బేసిక్గా బుల్ మార్కెట్లోనే ఇటువంటి సమస్యలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో బేసిక్ ఇటువంటి బుల్ మార్కెట్స్ వచ్చినప్పుడు ఆ టైంలో కనుక కరెక్షన్స్ జరిగితే ఆ డిప్స్ తట్టుకునే స్థితిలో రీటైలర్ ఉండడు. సో బేసిక్గా వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి సెబీ తీసుకున్నటువంటి ఒక జాగ్రత్త చర్యలే తప్పించి ఈ స్ట్రెస్ టెస్ట్ రిపోర్ట్ వల్ల దాంట్లో అమ్మేయాలి దీంట్లో కొనేయాలి అని నిర్ధారించేదైతే కాదు. దేర్ ఇస్ నో పారామీటర్ ఫర్ దట్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ అన్ ఇన్వెస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫండ్ మేనేజర్. సో మనకి ఏదన్నా సడన్గా బిల్డ్ అవుతే, ప్రెషర్ బిల్డ్ అవుతే ఆ టైంలో లిక్విడిటీ ఎంత ఉంటుంది మనకి, దానికోసం మాత్రమే చేసే ఒక జస్ట్ ఎక్సర్సైజ్ అంతే. అది అంటే ఒక రిపోర్ట్ని మాత్రమే తయారు చేస్తున్నారు. సో బోత్ ఫండ్ మేనేజర్ అండ్ ద ఇన్వెస్టర్ విల్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అన్న దానికి సంబంధించి తప్పించి దీంతో ఏమీ మారదు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.